ఏం రాయాలి ఇన్స్పిరేషన్ వస్తలేదు అంటే మా హీరోయిన్ ఫోటో పంపించిన. ఆ ఫోటో చూస్తే నాకు అలా రాయబోయింది. ఎట్లా ఉంది, ఎందుకంటే మీ సినిమాని బయటికి తీసుకెళ్ళిన పాట ఇది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కొంచెం అర్జున్ రెడ్డి ఛాయలు ఏదో కనిపిస్తున్నాయి ఏంటి? I had so much of fun while shooting on. హలో నమస్తే, వెల్కమ్ టు ఏషియానెట్. సో ఇప్పుడు యూట్యూబ్లో ఒక పాట ట్రెండ్ అవుతుంది, తెల్లపిల్ల అనే పాట. సో ఆ తెల్లపిల్లకి సంబంధించిన టీం అంతా ఉన్నారు, దివానా సినిమా టీం యూనిట్. సో ఆ తెల్లపిల్ల పాట వెనక కథ ఏంటి, దివానా సినిమా ఏంటి, ఈ 19th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విషయాల్ని హీరోయిన్ డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? నైస్. ఓకే, తెల్లపోరి ఎందుకు అలా, ఏంది ఐడియా ఎవరిది అది అసలు? మ్యూజిక్ డైరెక్టర్ ఐడియా. ఓకే, ఏదో వ్యాఖ్యగా రాద్దామని రాసిండు. ఏం రాయాలి ఇన్స్పిరేషన్ వస్తలేదు అంటే మా హీరోయిన్ ఫోటో పంపించిన. ఆ ఫోటో చూస్తే నాకు అలా రాయబోయింది. ఫోటో పాట వచ్చేసింది, ఫస్ట్ 2 లైన్స్ వచ్చేసినాయి. మెత్త మెత్త బుగ్గలు ఉంటాయి, అది రాసేసిండు. ఓకే, హీరోయిన్ ని ట్రోల్ చేస్తారా, రాగింగ్ పొగుడుతున్నాం, ఏమో తేడాగా అనిపిస్తుంది. పొగుడుతున్నాం, లేదు ఎవరిని పొగడన్నట్టు పొగుడుతున్నాం. ఓకే, ఇప్పటిదాకా అసలు అంటే ఇలాంటి పొగడతా ఏ హీరోయిన్కి వచ్చి ఉండదు. ఓకే, అంతే కదా. అవును, ఐ థింక్ యూఆర్ వెరీ స్పెషల్ నో ఇన్ దట్ కేస్. సో మీరు పాపులర్ అయిపోయారు సాంగ్ తోటి. తెల్ల పొరి మొత్తం తెలుగు వాళ్ళ మనసులో తెలుగు పొరి అయిపోయింది. Yeah, it became ఎలా ఉంది Telugu మీ Puri. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ సాంగ్ది? A song lo. It is a very different experience because of the lyrics and everything. I had so much of fun while shooting that song because there will be a lot of changes. It is like a life cycle. From loving the person to till death, it will be shown in the song altogether. ఓకే, ఆఫ్టర్ లైఫ్. Afterlife it is. Yeah. Afterlife. So yeah, it is a very good experience. ఓకే. సో మీకు ఎలా ఉంది, మీరు బాగా అంటే నేను చాలా హ్యాపీ ఉన్నా. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఇది ముందే, విన్నప్పుడే పక్కా ఇది వైరల్ సాంగ్ అని. ఓకే, నేను ప్రోమో పెట్టిన రోజు, నేను ప్రోమో పెట్టగానే 1 నైట్లోనే ఆల్మోస్ట్ ఒక 1 lakh షేర్స్ అట్లా వెళ్ళిపోయింది తెల్లపోరి. సో బట్ ఆబ్వియస్లీ ఫస్ట్ కొంచెము కామెంట్లలో క్రింజ్, ఏంద్రా ఇది, ఏంది ఇట్లాంటి, ఎవరు ఈయన రాసిన రైటర్ ఎవరు అని చెప్పి చాలా వచ్చినాయి కామెంట్స్. మొత్తం సాంగ్ అయిన తర్వాత అంటే ఈ సాంగ్ నచ్చితే నన్ను సమాజం ఒప్పుకుంటుందా అన్నట్టు కామెంట్లు పెడుతుంది. సో ఐ థింక్ మంచి ఒక క్యూట్ మంచి ఇట్లా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేది ఒక చాలా క్రియేటివ్గా కొత్త రకంగా చేయడం. అండ్ ఐ ఫీల్ లైక్ బాగా వర్కౌట్ అయింది. సినిమా పేరు బయటికి వెళ్ళింది. అవును. సో మీకు ఎట్లా ఉంది, ఎందుకంటే మీ సినిమాని బయటికి తీసుకెళ్ళిన పాట ఇది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మీకు ఎట్లాంటి అప్లా వస్తుంది కదా రెస్పాన్స్? మేము ఎక్స్పెక్ట్ చేసినాము ఈ సాంగ్తో వైరల్ అవుతుంది, దివానా అనేది మనుషులకు జనాలకు తెలుస్తుంది అని. అదే అయింది, దాని బియాండ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కొంచెం అర్జున్ రెడ్డి ఛాయలు ఏదో కనిపిస్తున్నాయి ఏంటి, దాని ఇన్స్పిరేషన్ ఉందా ఏంటి కథ? అర్జున్ రెడ్డి ఎక్కడ ఉంది? పిల్ల, నా పిల్ల అని. పిల్లాడు కాదు కదా పిల్లనే సార్, నా పిల్లనే అంటాడు కూడా. నేను సికింద్రాబాద్ నా పిల్ల అంట, నా పోరి అంటే బాగుండదు, నా పిల్ల. అర్జున్ రెడ్డి ముందు 100 ఏళ్ళ ముందు కూడా మేము పిల్లనే అంటాం. అర్జున్ రెడ్డిది ఏం లేదు అక్కడ. దాని తర్వాత అది ఒక ట్రెండ్ లాగా వచ్చేసింది కదా, వచ్చింది కాబట్టి ఆ ట్రెండ్లో మున్నగాడు కూడా ఒక పార్టే. ఆడు కూడా అర్జున్ రెడ్డి చూసినోడే ఉంటాడు. వాడు స్కూల్లో 10th క్లాస్ ఉన్నాడు, అర్జున్ రెడ్డి చూసాడు. మన పాప్ కల్చర్లో మన దీంట్లో వచ్చేసింది అర్జున్ రెడ్డి లాంగ్వేజ్. సో హీ హాజ్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ అర్జున్ రెడ్డి మేబీ. మున్నగాడు తెలంగాణ సినిమానే కదా అర్జున్ రెడ్డి. అంటే ఈ స్టోరీకి అంటే మీకు ఇన్స్పైర్ చేసిన అంశం ఏంది, ఎందుకు ఇది అంటే ఏం చెప్తారు? అంటే స్టోరీ పుట్టడానికి రీజన్ ఉంటుంది కదా. టీవీలో ఒక అమ్మాయిని చూసిన సార్. ఓకే, ఆ కాలంలో అమ్మాయి కూడా స్నేహాలు ఎక్కువ ఉండినేమో, పోయి కలుద్దాము అనుకున్నా, టీవీ ఛానల్ పోయి కలుద్దాము అనుకున్నా. కలిస్తే ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుందో, ఎవడో స్ట్రేంజర్ వచ్చి ఐ లవ్ యూ అంటుండు, టీవీలో చూసి నేను లవ్ చేసిన అంటుండంటే మీ రియాక్షన్ ఎట్లుంటుంది?
అందులో ఒక ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ఇట్లా ఉంటే అది గొప్ప సినిమా అవుతుంది కదా అని అనిపించింది. ఆ పాయింట్ ట్రిగర్ అయింది, రాస్తూ వెళ్ళి. అంటే మీ రియల్ లైఫ్ ఏమైనా ఉందా? ఇదే రియల్ లైఫ్ కదా, ఇదే ఒక రోజు జరిగింది, ఒక మూమెంట్ టీవీ చూస్తుంటే అనుకున్నా, okay. బ్రెయిన్లో జరిగింది మొత్తం. ఓకే. అంటే ఇప్పుడున్న చాలా లవ్ స్టోరీల్లో ఇది ఎట్లా కొత్తగా ఎట్లా ఉంటుంది? ఎందుకంటే చాలా లవ్ స్టోరీలు చూస్తున్నా, రీసెంట్గా కూడా వచ్చాయి. ఏ లవ్ స్టోరీస్ నన్ను 100% సాటిస్ఫై చేస్తలేవు. ఓకే. కొంచెం బాగున్నాయి, అబ్బాబా సెకండ్ హాఫ్ పోయింది, అరే ఎండింగ్ పోయింది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, అరే నిబ్బా నిబ్బిల స్టోరీలా ఉంది. ఇవన్నీ కాకుండా ఆసమ్ తోప్ లవ్ స్టోరీ ఇది. అంటే ఇది కామెడీనా లేకపోతే సీరియస్? అన్నీ ఉంటాయి, అన్ని రుచులు, అన్ని రుచులు, హోల్సమ్. అంటే జంజీ కావాల్సినవి కూడా ఉన్నాయా? మంచి మసాలా ఐటమ్, మసాలా అంటే బేసిక్ మసాలా, స్పైస్, అందరు మనుషులకు కావాల్సిన అన్నీ ఉంటాయి. స్పైసీ అంటే బోల్డ్ కంటెంట్, కొంచెం రొమాంటిక్ కంటెంట్ ఇప్పుడు ఇష్టపడతారు కదా. సెన్షియల్ కంటెంట్, రొమాంటిక్ కంటెంట్ ఉంటుంది, బోల్డ్ వల్గర్ ఉండవు. ఓకే. సెన్షియల్, సెన్సిటివ్, సెన్సిబుల్, ఓకే, మజేదార్ అన్న. స్నేహ గారు, మీ రోల్ గురించి చెప్పండి, ఎట్లా ఉంటుంది మీ ఈ ఈ ఈ ఛాన్స్ రావడానికి ఎట్లా వచ్చింది ఈ ఛాన్స్? So by 2023, they reached out to me. I was not aware of the potential of the script, but later tarvata when I heard to the narration, I was like, it's a very beautiful script. It holds so much of potential for a female actor. So I really wanted to do this. ఓకే. Appudu, yeah, and it happened and we are here. మీ రోల్ ఎలా ఉంటుంది? అట్లా ఉంది నా రోల్ కొంచెం ఛాలెంజింగ్, బ్రేవ్, కరేజియస్. బ్రేవ్, కరేజియస్. ఈ రోల్ చూస్ చేసుకుందంటే తనకి చాలా డేర్ ఉండాలి, డేరింగ్ స్టెప్ ఇది. అంటే డెబ్యూ సినిమాకి ఇంత ఛాలెంజింగ్ రోల్ చేయడం అనేది అది చాలా రిస్కీ తనకి, బట్ షీ చోజ్ ఇట్. యా, బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ యాక్టింగ్ వైజ్, యాక్టింగ్ వైజ్, ఓకే, పర్ఫార్మెన్స్, మెచ్యూరిటీ వైజ్. పర్ఫార్మ్ చేయడం కష్టం, అన్ని కళ్ళతోటే చెప్పాలి. అవునా? అంటే మరి మీకు ఛాలెంజింగ్ అనిపించలేదా? ఇట్లా అట్లా ఎట్లాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు షూటింగ్లో? ఐ కెనాట్ రివీల్ దట్ నౌ. మేబీ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు స్టోరీ చెప్పమంటలేను. చాలా ఈజీగా మీకు పర్ఫార్మెన్స్, అంటే న్యాచురల్గా దేవుడు ఇచ్చేసాడు. బికాస్ ఆఫ్ హిమ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ రిహర్సల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ మేడ్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ us to perform in the film. బాగా పిండేసిందా? అవును, అనిపిస్తున్నారు బాగా పిండినట్టుగా. అందరు హెడ్ మాస్టర్. సో టెర్రర్. పిండేయచ్చు, ఎంత పిండితే అంత లాక్కోవచ్చు, అంత వచ్చింది, మిగిలిపోతుంది వీళ్ళ దగ్గర. అదే మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు, ఇట్లా చెరుకు రసం మిషన్లు ఇట్లా పెడతాం, మళ్ళీ అది మరద పెట్టి మళ్ళీ రివర్స్ ఉంది, అట్లా అది మొత్తం వచ్చే వరకు అంత పిండేసింది. ఇంకా మొత్తం ఫిలిం లాగా ఉండదు వీళ్ళది. ఓకే. ఇట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. హర్షిత్తో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? చెప్పే ఇబ్బంది పెట్టాడా? ఏం చెప్పాలో చెప్పు. సపోర్ట్ చేశాడా? ఇబ్బంది పెట్టాడా? ఏమన్నా మొత్తం చెప్పేసి. He was very supportive throughout this journey. Yeah, he taught me so many things. He whenever we meet, he'll be like, do this, do that. Okay, yeah, he's a teacher. అంటే ఇరిటేట్ చేయలేదా? No. మీరేం చెప్పట్లేదు. Very good actor, no? అదే నేను ఏం చెప్పాలన్నా అదే చెప్తుంది. I told you to say all these things. Yeah, of course. He'll GP me. వచ్చేస్తా, చెక్ వచ్చేస్తా, పేమెంట్ వచ్చేస్తా. ఓకే. మీ రోల్ గురించి చెప్పారు, ఎట్లా అనిపించింది? అంటే గత ఇప్పుడు శుభం ఒక రకమైంది, ఇది ఎట్లా డిఫరెంట్గా ఉంటుంది? ఇది ఐ థింక్ ఇది చాలా గుర్తుండిపోయే రోల్ అవుతుంది సార్ తెలుగు ఫిలిమ్స్లోనే. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో మెమరబుల్ రోల్ మున్నా అనేది. అది ఎందుకనేది తెలుస్తుంది మీకు, బట్ నాకు పర్సనలీ ఐ ఫెల్ట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ కూడా, అండ్ నేను కొత్త వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ చూసుకున్నా. అండ్ అది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ రైటింగ్ అండ్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్, ఆయన రైటింగ్ అండ్ ఆయన
ఆయన క్రాఫ్ట్ మీద ఉన్న అంటే ఆయన ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. సో నేను చాలా ఆయన యాక్టింగ్ నుంచి చాలా నేర్చుకోవడం, ఈ క్యారెక్టర్ని ఎట్లా క్రాక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. వర్క్షాప్స్ త్రూ వి క్రాక్, ఒక మీటర్ పట్టుకున్నాం. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి ఒక సింక్లో ఉండేటోళ్ళం నేను ఇంకా మా డైరెక్టర్. బట్ అదే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద, ఆ ఇంటెన్సిటీ అనేది డెఫినెట్లీ. అంటే ఏమన్నా ఛాలెంజింగ్ అనిపించిందా? కొంచెం ఇంటెన్స్గా ఉంది, కొంచెం బోల్డ్గా డేరింగ్గా అట్లా అనిపించింది మీ రోలు? అవును, అంటే ఇక ఛాలెంజింగ్ అంటే కొంచెం ఇవే, ఇంకా కొంచెం ఫిజికలీ టైరింగ్, అగ్రెసివ్గా ఓపెన్గా ఫ్రీగా ఉండాల్సి వస్తుంది. అది ఓకే, అవి ఓకే, ఫన్, అవన్నీ ఫన్గా నడిచిపోతాయి. ఫిజికల్గా కొన్ని ఫైట్స్ చేయడం కానీ అవి కొంచెం కష్టం ఉన్నాయి. బట్ అది కూడా అది వాటి మజా వాటిదే. కాలు బెనికిపోయి ఒక 1 month ఫైట్లో, అంటే మాకు రోప్స్ అవన్నీ ఉండవు, నిజంగా కొట్టేసుకోవాలి, బైక్ నిజంగా నడిపేయాలి, పడిపోవాలి. అంత లగ్జరీ ఒక మార్క్ ఇప్పటిదాకా ఉంది ఒకటి ఇట్లా మొత్తం ఇట్లా అన్ని బ్లడ్, ఇది మొత్తం కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మా షూటింగ్ లో అయింది. అంటే ఫైట్ సీక్వెన్స్ లా వాళ్ళు ట్రైన్డ్ యాక్టర్స్ కాదు, వాళ్ళు ట్రైన్డ్ వాళ్ళు ఫైటర్స్ కాదు, ఫైట్లు కాదు. ప్రతి ఫైట్ లో అక్కడ సిచ్యువేషన్ లో ఉండే యాక్టింగ్ చేస్తున్న వాళ్ళే ఫైట్. సెపరేట్ ఫైటర్లు వచ్చి రోప్స్ అవన్నీ ఉండవు. సో రియలిస్టిక్ పట్టుకొని లాగితే ఇది ఇట్లా చర్మం వచ్చేసింది. అయ్యో తెలియలేదు. తర్వాత చూసుకుంటప్పుడు మానిటర్ టేక్ చేసుకున్నప్పుడు ఏదో రెడ్ ఏదో మండుతున్న ఫీలింగ్ వచ్చింది. ఎమ్మడే టీటీ ఇంజెక్షన్ వేయించుకొని వచ్చినాం. బట్ అట్లాంటి దెబ్బలు చాలా తాగినాయి సార్. దివానా స్కార్లో వదిలేసింది. అంత స్పెషల్ సినిమా అనుకుంటేది, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఒక 1 day మొత్తము బైక్స్ మీద ట్రాఫిక్లో బైక్స్తో నడపడం, కింద పడినా ఇంకా మేము ఏం చేయలేము. స్పీడ్గా ఒక 70 స్పీడ్ 80 స్పీడ్లో 3 బైక్స్ నడిపిస్తూనే ఉన్నారు. 1 day షాట్, అదొక 30 seconds షాట్. 1 day మొత్తం ఉరకడము, ఒక్క నైట్లో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అంతా షూట్ చేసేసినాము. ఓకే. అవన్నీ కూడా ఫిజికల్లీ చాలా టైరింగ్. స్టూడియోస్ లో చేయలేదు, రియల్ లో లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ మీద ఫైట్ సీక్వెన్స్ చేసినాం. ఏదో ఒక 2 నిమిషాలు ఇట్లా షార్ట్, లాంగ్ షాట్ పెట్టింది కదా, కంప్లీట్ ఫైట్ లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ బ్లాక్ చేసుకొని చేసేసి. అవునా? సింగిల్ షాట్లో అంటే కొరియోగ్రాఫ్ చేసినాం ముందే, రిహార్సల్స్ అయినాయి చాలా. కానీ అక్కడ మా టైం ఉండదు కాబట్టి ఫాస్ట్ వచ్చి పర్ఫెక్ట్ అందరు యాక్టర్లు, అసలు ప్రతి యాక్టర్ బ్లడ్ పెట్టేసింది సార్ ఈ సినిమాకి. ప్రతి యాక్టర్ అందరికీ దివానా అనే స్టోరీ జనాలకు చెప్పాలి అంటే విన్న ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది ఫీలింగ్. ఈ సినిమా జనాలకు ఎలాగైనా చెప్పాలి, అది ఎంత బెస్ట్ వేలో పాసిబుల్ అవుతుందో చెప్పాలి. అండ్ మాకు మా ప్రొడ్యూసర్స్ అండ్ అండ్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సినిమా ఈ లెవెల్కి రావడం అయితే మోస్ట్లీ వాళ్ళే. మోస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ వాసు అండ్ శ్రీదేవి గారు అయితే అసలు వాళ్ళు ఈ సినిమా గురించి ఇప్పటికీ వచ్చి డే అండ్ నైట్ ఇంకా వాళ్ళు చాలా కష్టపడుతూనే ఉన్నారు. అండ్ ఈ సినిమా ఇలా రావడానికి మేజర్ రీజన్ మా ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళ ప్యాషన్ మమ్మల్ని ముందు డ్రైవ్ చేస్తుండే. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ డైరెక్షన్ టీం నుంచి చాలా పర్సనల్గా అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళు అంత క్రూ అండ్ కాస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు వాసు అండ్ శ్రీదేవి ఈ స్టోరీ ఎవరు ఒప్పుకోలేరు. అవునా? కొన్ని ఏళ్ళ నుండి ఎవరు ఒప్పుకోలేరు. అవునా? ఎన్ని సంవత్సరాలు తిరిగారు ఈ స్టోరీ చెప్పడం అయితే ఒక 7-8 years నుండి చెప్తున్నాను. ఎవరు అంటే బడ్డింగ్ హీరోస్, బడ్డింగ్ ప్రొడ్యూసర్స్, అంటే కొత్త వాళ్ళు అనుకున్నా. రీసెంట్గా అయితే దిల్ రాజు గారి బ్యానర్లో కూడా చెప్పినారు. అవునా? కానీ ఎవరైనా కూడా వీళ్ళు కాబట్టి అది యాక్సెప్ట్ చేశారు. కొంచెం రిస్కీ యాక్సెప్ట్ చేయండి. అంటే ఇది లవ్ స్టోరీనా, బిహైండ్ ఇంకేదైనా ఉంటుందా? లవ్ స్టోరీ, ఓన్లీ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ. ఏదైనా మెసేజ్ టైప్లో అట్లా ఏం అన్నీ ఉంటాయి. ఉందా? చెప్పినట్టు ఉండవు, స్టోరీలో వచ్చేస్తాయి. నుంచి నేర్చుకుంటారు అంతే ఇంకా జనాలు. లవ్ రిలేటెడ్ మెసేజా? లైఫ్ రిలేటెడ్. యంగ్స్టర్స్ ఎట్లా ఉండాలి, ఎట్లున్నారు, ఎట్లా అయిపోతున్నారు. ఓకే. ఇదే జెన్జీ, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, అమ్మాయి, ఏదైనా కూడా. ఓకే. ఇప్పుడు హీరోయిన్లు సినిమాలు లవ్ స్టోరీలో హీరోయిన్లు నెగిటివ్ మారడం, మోసం చేయడం ఈ కైండ్ ట్రెండ్ అవుతుంది. ఇందులో అట్లనే ఉంటుందా? అట్లనే అనిపిస్తుంటుంది. ఓకే. కానీ ఉంటుందా లేదా అనేది కొంచెం సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అంతేనా?
ఓకే. ఇప్పుడు మీరు డైరెక్టర్ రాకముందు ఎవరి దగ్గర పనిచేశారు సార్? అసిస్టెంట్గా ఏమైనా చేశారా? అయోధ్య కుమార్ సార్ దగ్గర ఒక ఫిలిం ఆయన మినుగురులు అని తీశాడు. మెనుగురు. అది నేను చేసిన మొత్తం టోటల్గా. ఒకసారి శేఖర్ కమల గారు ఒక ఎగ్జామ్ పెట్టిండ్రు, అదే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అసిస్టెంట్. అందులో నన్ను ఒక 2-3 అంతమందిలో బెస్ట్గా సెలెక్ట్ చేసి నీకు ఉంది, నీకు కావాల్సినంత థాట్ ప్రాసెస్ ఉంది, సెన్సిబిలిటీస్ ఉంది, నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు. అట్లా ఒక డైరెక్టర్ ఒక కుర్రోడిని అనడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే శేఖర్ కమల్ లాంటి వాళ్ళు అనడం అంత ఈజీ కాదు. ఆయన అట్లా అనేస్తే కూడా వాడు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవచ్చు కదా. కానీ ఆయన ఉంది నీకు అని ఈవెన్ కృష్ణవంశీ గారికి రికమెండ్ చేసిండు, బాగుంది నా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ పెట్టుకోండి అని. నేను కృష్ణవంశీ గారి చుట్టూ 4 ఏళ్ళు తిరిగిన, దాని తర్వాత ఆయనకు పెట్టుకోలేను. ఈ మధ్య ఆయన సినిమాలు కూడా లేదు. ఏదైనా నాకు ఇష్టమైన డైరెక్టర్. ఓకే. ఆయన ప్రభావం ఉంటుంది, చాలా ఇష్టం. అంతఃపురం, గులాబీ, ఓకే, అంతఃపురం చాలా ఇష్టం. ఓకే. పెళ్ళాడతా. ఓకే. మీ ఫేవరెట్ ఆయనే? మీ అభిమాన డైరెక్టర్ అంటే ఆయనే? అభిమాన డైరెక్టర్ అంటే నాకు ఆర్ట్ ఫిలిం డైరెక్టర్స్ ఇష్టం. అంటే మీరు ఇందులోకి రావడానికి ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? ఎవరు ఇన్స్పైర్ చేయలేదు, మీరే. అంటే ఎట్లా? వాళ్ళు ఎవ్వరు తీసినట్టు నా సినిమా ఉండొద్దు, వాళ్ళకన్నా బాగుండాలి నా సినిమా అనుకోని తీసిన. ఓకే. అంటే డైరెక్షన్ రావాలన్నప్పుడు ఏదో ఒకటి మీకు కొట్టే అంశం ఉంటుంది కదా. కథలు నేను చూస్తున్న సినిమా కథల కన్నా నేను మంచిగా రాయొచ్చు కదా, మంచిగా తీయొచ్చు కదా అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చారు, నచ్చట్లేదు సినిమాలు, సాటిస్ఫాక్షన్ లేవంటున్నారు. మీరు మీ వచ్చిన సినిమా తర్వాత కూడా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మిమ్మల్ని వేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. వేసుకొని అండి, నాకు నేను ఆర్య చూసిన. ఓకే. ఇప్పుడు వస్తున్నాయి ఆర్య లాంటి సినిమాలు కంప్లీట్గా కొంచెం బాగుంటున్నాయి. ఆర్య అంత బాగా వస్తలేవు కదా, తొలి ప్రేమ అంత బాగా వస్తలేవు. అట్లా ఒక 15 ఏళ్ళ కింద చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు అది కొంచెం తగ్గిపోతుంది. వేసుకొని అండి, ఎండోసరి అట్లా కూడా అవ్వచ్చు, చెప్పలేం కదా, మన చేతిలో. ఓకే. ఇప్పుడు ఈ అల్లు అరవింద్ గారు రిలీజ్ చేస్తున్నారు కదా, ఏంటో ఆయన చూశారా సినిమా వాళ్ళు? ఏమో ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన సినిమా రిలీజ్ చేస్తా, ఈ కథ బాగుంది అని అనాలంటే అది ఎంత గొప్పగా ఉండాలి, అంత గొప్పగా ఉంది కాబట్టి నాకు నచ్చింది. అంటే చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఉంటుంది మీకు? ఆ కథ చెప్పినట్టే వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్, అది పెద్ద పరీక్ష అది. సో బాగా వచ్చింది. అంటే వాళ్ళకి తెలిసే తెలుసు, ముందే తెలుసు, చెప్పారు, అదే తెలుసు. అవుట్పుట్ చూసినాక అరే బాగానే ఉందా? ఎందుకంటే అవుట్పుట్లో కొన్ని సీన్లు తగ్గుతాయి, కొన్ని సూపర్ వస్తాయి, అదంతా ఉంటుంది. ఓవరాల్గా చెప్పింది రావడము, ఎందుకంటే మనము రియల్ లొకేషన్స్లో చేసినాం, తక్కువ బడ్జెట్లో చేసినాం, తక్కువ టైం. ఈ మెటీరియల్కి 60 రోజులు కావాలి యాక్చువల్లీ, కానీ 40 రోజుల్లో చేసినాం. ఇవన్నీ ఉన్నాక కూడా వచ్చింది అంటే అది కథ బలం, యాక్టర్స్ బలం. నాకు ఇంతే టైం ఉంది, ఇందులో వాళ్ళ పుల్ ఆఫ్ చేయాలి ఆ సీన్ అంటే వర్క్షాప్స్ చేసింది చేసేస్తారు. ఆడ క్రౌడ్ ఉన్నారా, ఏది ఉన్నది, అక్కడ ఏడవాలి, చెయ్యాలి. నేను కెమెరా పెట్టినా నువ్వు చెయ్యంటే మీరు చేసేస్తుంది. ఓకే. ఇదమ్మా రియాక్షన్, ఇది ఈ డైలాగ్ అంటున్నాడు హీరో, ఈ రియాక్షన్ టక్ టక్ టక్. బాన్ యాక్టర్స్, సూపర్ ఉంటుంది వీళ్ళ యాక్టింగ్. ఏమైనా మార్పులు చెప్పారా ఎట్లా? అల్లు అరవింద్ సార్ మా చేంజెస్ ఏమైనా చెప్పారా? చిన్నవి ఉంటాయి. ఓకే. అది షూట్ అయిపోయినాక, స్టోరీలో ఏం చెప్పలేదు. ఓకే. మీరు తెలుగు ఎట్లా ఉంది? తెలుగు ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమా కదా తెలుగులో, టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంది? అనుకున్నారా తెలుగులోకి రావాలనుకున్నారా? తెలుగులోకి రావాలనుకున్నారా అంతకుముందు? అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ? Initially it was not an idea, but later coming into this, I'm loving this. Okay. I really wanted to settle in Hyderabad. You want right now? Future, yeah, right now. Okay. It's overwhelming. So much of love so far for Divana, Idi Premak kuda, and Tellaporik. Yeah, I received so much of love and it's overwhelming. Thank you so much. Okay. బ్రదర్, మీరు ప్రభాస్తో చేశారు, సమంత గారితో. ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
కల్కి వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్న. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనతో పనిచేస్తా అని. ఓకే. ఐ థింక్ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలనే ఆ స్పేస్లో ఉన్నా ఇప్పుడు. ఓకే. ఎన్ని రోజులు వర్క్ చేశారు ఆయనతో? ఒక 20 days వర్క్ చేశాను అప్పుడు. ఓకే. 20 days కల్కి 1, ఆయనతో 20 days, ఇంకా మిగతా 5-10 days నా పార్ట్. ఓకే. 2లో ఉంటారా? అది ఇంకా మీరు చూస్తే తెలుస్తుంది నెక్స్ట్. ఉంటారా? కథ చెప్పమంటలేను కదా. ఉంటారా? వాళ్ళకు ఉంటే చెప్పాలి చెప్పొద్దు అని వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నారు. ఫస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు సెకండ్ పార్ట్లో ఉంటారా లేదా అని చెప్పడం ఏమో అసలు సర్ప్రైజెస్ ఏమో. అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ అది. అందులో లేకపోతే ఇప్పుడు ఉంటే సర్ప్రైజ్, ఉన్నారు కంటిన్యూ అంతే సర్ప్రైజ్ ఉంది. అది ఇంకా వాళ్ళు చూడాలి, ఇంకా మీరు చూడాలి. ఓకే. సమంత గారితో వర్క్ ఎట్లా ఉంది? బ్యూటిఫుల్ సార్. అంటే నా లైఫ్లో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ నాకు. నాకు మంచి థియేట్రికల్ డెబ్యూ ఇవ్వడం, అండ్ సమ్మన్ లైక్ సమంత మ్యామ్ ప్రొడక్షన్ పెట్టి అందులో నేను ఫస్ట్ యాజ్ అ హీరో, యాజ్ అ లీడ్ క్యారెక్టర్ చేయడం, అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. సినిమా రిలీజ్ తర్వాత ఆమెతో కలవడం, ఆమె ఏం చెప్పింది మీ గురించి, యాక్టింగ్ గురించి? ఫస్ట్ నుంచి షీజ్ ఆల్వేస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఆమె నుంచి ఏమన్నా? తన నుంచే ఫస్ట్ టైం వర్క్షాప్ చేసినప్పుడే నువ్వు స్టార్ రా అనేసి అన్నది. అంతే. సేమ్ అరవింద్ సార్ అన్నాడు. అవునా? బా నిజంగా ఐ థింక్ అదే లైఫ్ మారిపోయినట్టు. అరవింద్ సార్ యాక్చువల్లీ పర్సనల్గా పిలిచారు కూడా. పిలిచి దివానా చూసిన తర్వాత పిలిచి అన్ని సీన్స్, ఈ సీన్లో పర్టికులర్ ఈ సీన్లో బాగా చేసినావు, ఈ సీన్లో బాగా చేసినావు, ఈ సీన్ ఎలా చేసినావు అసలు అని ఆయన అన్ని ఒక 10 minutes అట్లా మాట్లాడాము. అండ్ ఆయనకు చాలా నచ్చింది, సినిమా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ నా పర్ఫార్మెన్స్ అయితే పర్టికులర్గా పర్సనల్గా పిలిచి మరీ అప్రిషియేట్ చేశారు. ఓకే. సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ జనాలకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభాస్తో చేశారు, ఆయనతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నాకు గుర్తుండిపోయేది ఏంటంటే, ఒక సీన్లో నేను అన్న కొంచెం లో ఉంటే మోటివేషన్ ఇస్తుంటా అనమాట. శంబాలకు తీసుకెళ్తాను. అంటే ప్రభాస్ అన్నకి నువ్వు మోటివేషన్ ఇస్తున్నావు అంటే ఆ సీన్లు పడడం అనేది చాలా డెఫినెట్ సార్. అంటే నేను అంటే ఆపర్చునిటీ రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతా. అందులో అన్నకి జస్ట్ మోటివేషన్ ఇవ్వడం, ఆ సీన్ నేను చాలా హై ఫీల్ అయినా ఆ మూమెంట్లో. అండ్ ఫస్ట్ డే ఆన్ సెట్ కూడా, ఫస్ట్ డే అంటే అన్నను కలవక ముందు ఫస్ట్ డే రామోజీలో నా కాస్ట్యూమ్ ట్రయల్స్ అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన. అసలు అక్కడ ఆ కాస్ట్యూమ్స్ అదంతా ప్రపంచమే వేరు సార్. అది ఇట్స్ డ్రీమ్ వరల్డ్. అదంతా సెట్, అదంతా ఒక సెట్ అంతా డిఫరెంట్ లోకం. ఇప్పుడు మళ్ళీ షూట్ అయింది, మళ్ళీ షూట్ జరుగుతున్నట్టుగా ఇప్పుడు అవుతున్నట్టు. మీరు ఇంకా జాయిన్ కావాలి? ఇంకా అవుతానే కావలేదు. సో మీరు చెప్పండి సార్, మీరు ఇల్దాక అన్నారు ఇంకోండి. ఇప్పుడు సమంత గారితో వర్క్ చేశారు, ఇప్పుడు మీ సమంత గారితో పోటీగా వస్తున్నారు, ఎట్లా ఉంది ఇది? పోటీ కాదు సార్, అది అంటే ఒకే రోజు సినిమాలు అంటే రెండు, ఐ ఫీల్ లైక్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్. ఇప్పుడు ఒకప్పుడు మీరు హీరో కాకముందు సమంత అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ ఒకలా ఉంటుంది, పైగా ఆమెతో పని చేశారు. ఇప్పుడు ఆమె కాంపిటీషన్గా వస్తున్నారు. కాంపిటీషన్ లేదు మ్యామ్, బ్లెస్సింగ్స్తో వస్తున్నాం అనుకోవచ్చు. ఓకే. అదంతా డెస్టినీ ఏమో, అంటే నా చేతిలో ఏం లేదు. అలా డేట్ అట్లా వచ్చింది. అండ్ అంటే వీ ఫీల్ లైక్ ఇప్పుడు కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి, మంచి టైం టు రిలీజ్ ఎ లవ్ స్టోరీ. అండ్ లవ్ స్టోరీ సీజన్ కూడా మాతోనే స్టార్ట్ కావాలి. అండ్ సో ఆ స్పేస్లో అప్పుడు అనుకున్నాం. అండ్ ఐ ఫీల్ లైక్ రెండు సినిమాలకి మంచి లవ్ వస్తుంది, అండ్ రెండింటిని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ తెలుగు ఫిలిమ్స్ ఇండస్ట్రీకి ఐ ఫీల్ లైక్ ఆ వీకెండ్ మంచి సెలబ్రేషన్ ఉంటుంది చాలా రోజులు. తెలుసా సమంత గారు? తెలుసా? ఏమన్నా మీరు కలిసారా? అంటే సాంగ్ లాంచ్ చేశారు మ్యామ్, దాని తర్వాత కలవలేదు ఇంకా. అంటే ఇప్పుడు రెండు ఒకేసారి వస్తుందని మీ తర్వాత కలుస్తాం మోస్ట్లీ ఇప్పుడు రిలీజ్కి ముందు ఒకసారి. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిసినప్పుడు ఆమె రియాక్షన్ అది ఉంటుంది కదా. అది నేను కూడా వెయిట్ చేస్తున్నా. సార్ మీరు చెప్పండి, ఇలాగ రాజీవ్ గారి గురించి ఏదో అన్యాయం చేశారు, మోసాలు చేశారు అంటారు. రాజీవ్ గారు, ఆర్జీవి ఏం జరిగింది సార్? నాకు కాదు సార్, పర్సనల్. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్.
అదే ఏం జరిగి ఏమో ఏదో చైన్ సిస్టమ్ పెట్టి మోసం చేసాడు. ఇప్పుడు ఆర్జీవి ఒక గ్రేట్ డైరెక్టర్ సార్. ఆయనను చూసి చాలామంది మనము ఫాలో అయిపోతాం. సో ఆయన శివ తీసినప్పుడు దాని తర్వాత ఒక నరేటివ్ ఏం వెళ్ళిందంటే కథ గొప్పగా రాసుకొని వెళ్తే ఎవరైనా ప్రొడ్యూస్ చేసేస్తారు, సినిమా తీయచ్చు. కానీ అట్లా అవ్వదు. ఆర్జీవి కూడా అట్లా చేయలేదు. ఆయన క్లాప్ కొట్టిండు, రావు గారి ఇల్లు ఏదో సినిమా చేసిండు, ఇంకో సినిమా చేసిండు, అసిస్టెంట్గా చేసిండు, ఎంతో హోంవర్క్ చేసిండు, వీడియో లైబ్రరీ పెట్టుకొని అంత హోంవర్క్ చేసిండు. మళ్ళీ వాళ్ళ ఫాదరే సౌండ్ ఇంజనీర్, ఆ కాంటాక్ట్స్ అన్నీ ఉన్న అట్లా ఒక బ్యాకింగ్ బలం ఉంది. అది కాకుండా సినిమా నాలెడ్జ్, ఎక్స్ట్రీమ్ సినిమా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సినిమా ఇంప్రెస్ చేయగలిగాడు. అన్నపూర్ణ బ్యానర్ని, నాగార్జున గారిని. అవన్నీ లేకుండా నాలాంటి పిచ్చోళ్ళు 100 మంది ఆస్పైరింగ్ కథ రాసుకొని వెళ్ళిపోతే మనకు ఎవడరా కొట్టేయచ్చు సినిమా అనుకొని కొన్ని ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాను. నేను కూడా వేస్ట్ చేసుకుని ఇప్పటికి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కృష్ణానగర్లో. ఫిలిం స్కూల్ వెళ్ళారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయరు, కథతో సినిమా. ఇదంతా అజీవి ఎఫెక్ట్ ఒక విధంగా. ఓకే, అంటే చాలామంది లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇట్లా ఏంటంటే సినిమా తీయాలంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చెయ్యి, డైరెక్టర్ అవ్వాలంటే, లేకుంటే ఫిలిం స్కూల్ వెళ్ళు, FTI వెళ్ళు, లేకుంటే ఏదన్నా లోకల్ ఫిలిం స్కూల్కైనా వెళ్ళాలి. అక్కడ ఏదో నేర్పిస్తారని కాదు, ఆ పియర్ గ్రూప్ ఫామ్ అవుతుంది, ఆ వరల్డ్లోకి వెళ్తాను. కొంతమంది క్వశ్చన్ ఉంటుంది, ఫిలిం స్కూల్ వెళ్ళడం కరెక్టేనా? కరెక్ట్ ఏందిరా, నువ్వు ఆ వరల్డ్లోకి వెళ్ళు, అది కరెక్ట్ రాంగ్ అనేది లేదు, దీనికి స్టెప్ వేయాలి, నువ్వు బయట ఉంటే అవ్వదు. ఆర్జీవి గారు అంటారు ఫిలిం స్కూల్ అక్కర్లేదు. క్వెంటిన్ టారెంటినో అంటాడు ఐ వాచ్ ద మూవీస్, ఐ వెంట్ టు ద మూవీస్. అవన్నీ కరెక్టే, కానీ ఇక్కడ అవన్నీ పాసిబుల్ కావు. అంత నాలెడ్జబుల్ ఎవరు కాదు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే వేల మంది ఉంటాం. సో అన్నీ చేయాలి, అసిస్టెంట్గా చేయాలి, ఫిలిం స్కూల్కి వెళ్ళాలి, షార్ట్ ఫిలిమ్స్ తీయాలి. ఇవన్నీ చేస్తూ నువ్వు ఇంకో నిన్ను సస్టైన్ చేయడానికి ఒక జాబ్ చేయాలి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండే, నేను కృష్ణవంశీ గారు ఆఫీస్ తిరిగేటప్పుడు నాకు సపోర్ట్గా వచ్చేటోళ్ళు. ఓకే, వాళ్ళ తర్వాత ఒకటి కానిస్టేబుల్ అయిపోయాడు, నరేష్ అతని పేరు. వాళ్ళు నైట్ మాన్స్టర్ అనే హైరింగ్ కంపెనీకి సెక్యూరిటీగా చేసేటోళ్ళు. నైట్ అంతా చేసి పొద్దున్న కొంచెం పడుకొని మళ్ళీ షూటింగ్స్ చూడడానికి అట్లా వెళ్ళేటోళ్ళు. అట్లా ఏదన్నా ఒక జాబ్ ఉండాలి. ఇన్ని ఉన్నా కూడా అవ్వని దానికి నేను కూర్చొని కథ రాస్తా, నేను డైరెక్టర్ అవుతా, ఇది ఆర్జీవి గారిని చూసి మణిరత్నంని చూసి చాలామంది అనుకున్నారు. కానీ చెప్పాలి, ఫ్యామిలీస్ లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు అట్లా లేరు అనుకుంటా, కానీ ఇప్పుడు ఇంతకుముందు నా జనరేషన్ అట్లయితే ఉండే. సో ఇది రాంగ్, ఐ హేట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ దివానా గురించి ఫైనల్గా దివానా గురించి ఏం చెప్తారు సార్? అండ్ ఇంకోటి, ఆర్జీవి గారు ఇప్పుడు ఇంతకుముందుకు బాగా చేశారు, ఇప్పుడు ఆయన కూడా సరిగ్గా చేయట్లేడు, ఏమంటారు మీరు? ఏం మనకేం తెలుసు సార్, అంత గొప్ప డైరెక్టర్. ఆయనకు నచ్చింది చేస్తాడు, ఆయన నచ్చినట్టు బతుకుతారు, నచ్చినది చేస్తారు. సో ఆ ఫ్రీడమ్ లైఫ్లో తెచ్చుకున్నాడు. వర్క్లో కానీ లైఫ్లో కానీ ఆయన నచ్చినట్టు ఉండం. ప్రతి ఒక్కరము అది రీచ్ కావాలనే చూస్తాం. మనిషికి కావాల్సింది ఫ్రీడమ్. మనకు ఎవరికి ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్లో లేం మనం, ఇట్లా చైన్ సంఖ్యలలో ఉన్నాం. ఆయన ఫ్రీడమ్లో ఉన్నాడు, ఆయన గ్రేట్. ఫైనల్గా దివానా గురించి ఏం చెప్తారు? సో 19th రాబోతుంది, ఆర్య లాంటి సినిమాలు వస్తలేవు, ఎందుకు చూడాలి, ఆర్య లాంటి సినిమాలు ఎందుకు వస్తలేవు, వస్తే ఎంత బాగుంటుంది అని. అలాంటి సినిమా దివానా. ఓకే, సో అందరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. సినిమా ఒక మనకు చాలా చీపెస్ట్ ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కాస్ట్లీ అయింది, కానీ ఫిర్బీ మనకు సినిమా లేకుంటే మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేనట్టే. సినిమా నుండే అన్నీ వస్తాయి, యూట్యూబ్ కానీ ఏమన్నా సినిమా నుండే వస్తాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ట్లో దివానా ఒక క్రౌన్, ఒక జ్యువెల్. అది ఎంజాయ్ చేయండి, మజా వస్తుంది. హర్షిత్ ఏం చెప్తారు మీరు ఫైనల్గా? అంటే డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ, ఒక యూనిక్ ప్రెమైస్ తోటి, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, అండ్ చాలా రోజులు గుర్తుండిపోయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా దివానా. సో June 19th మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మీ రివ్యూ కోసం వెయిట్ చేస్తాను. షూర్, ఖచ్చితంగా. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచి
పెంచడం వల్ల ఆడియన్స్ సినిమాకి థియేటర్కి దూరం అయ్యారనేది బాగా వినిపిస్తుంది. మీ కామెంట్ ఏంటి? టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉండాలి సార్. టికెట్ రేట్లు ఒకటి, పాప్కార్న్ అయింది, ఏమైనా అందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. అది ఎంత ఉండాలి ఏంది అనేది ఆల్గోరిథము, స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ ఏదైనా చేయండి, చేసి కరెక్ట్ ఫిక్స్ చేయండి. చాలామంది కమెంట్స్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తలేమంటున్నారు. సో మంచిగా మొన్న లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, అదేంది శ్రీరామ్లాలో చూసిన, అసలు ఏ థియేటర్లో ఎక్కడ ఏ మల్టీప్లెక్స్లో కూడా ఆ ఫీల్ రాదు రాజు వెడ్స్ రాంబాయ్ శ్రీరామ్లాలో చూస్తే. అట్లా దివానాకు కూడా అవ్వాలనుకుంటున్నా. అట్లా ఎంజాయ్ చేయాలి, టికెట్ ధర తక్కువ ఉండాలి, అందరు రావాలి సినిమా. ఓకే, ఇది దివానా టీమ్ ఇంటర్వ్యూ. సో ఈ నెల 19th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి, టీంని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.